హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది. బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది. ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి. అలాగే వచ్చేసి టుడే కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి. అందరూ ఎవరు కూడా మిస్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా నీట్ గా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చేసండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడానండి డోలా సీక్వెన్స్ అండి. డోలా సీక్వెన్స్ వర్క్ చూపిస్తున్నాను. మంచి డిజైనర్ శారీస్ అండి. ఒకసారి ఫ్యాబ్రిక్ ఏంటి డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటేనండి ఇప్పుడు ఇమిటేషన్స్ మంచిగా రన్ అవుతున్నాయి. సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చేసండి నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ నార్మల్ గా మనం ఏమి ఫాలో కాకపోయినా కూడా నార్మల్ గా సెర్చింగ్ లో వస్తూ ఉంటాయి కదండి. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే చూసానండి. ఒక శారీ చూసాను, 700 రూపీస్ కాస్ట్ చూపించారు. అసలు పట్టు స్టైల్లో ఎంత బాగుందంటే అంత బాగుంది. బట్ కానీ అందులో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటేనండి అదంతా జరీ కాదండి, ప్రింట్ వీవింగ్ అనమాట. 700 రూపీస్ అండి. 700 రూపీస్ పెట్టి మనం ప్రింట్ వీవింగ్ తీసుకోవాలా అనిపించింది. అదే గాని ఒకవేళ అవగాహన లేని వాళ్ళైతే అదంతా జరీ, నేనే అంటే క్లాత్ బిజినెస్ చేసే నేనే జెరీ అని చెప్పని నేను అనుకున్నాను. బట్ అవగాహన లేని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ గురించి తెలియని వాళ్ళు ఉండి జనరల్ గా అది పట్టు అనుకొని చెప్పి బుక్ చేసుకున్నారనుకోండి, ఏముందండి 700 రూపాయలు. ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ అండి ఆ సారీ. అది జెరీ వీవింగ్ అనుకొని పట్టు సారీ అనుకున్నాను. బట్ కానీ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మీకు, అది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అనమాట అండి. అలాగే వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా ఫాయిల్ ప్రింటే చూపిస్తున్నారండి. కొనుక్కునే వాళ్ళు అందరని నేను అనట్లేదు, చాలా వరకు పేజెస్లో ఫాయిల్ ప్రింటే చూపిస్తున్నారండి. జాగ్రత్తగా కొంచెం డిస్క్రిప్షన్ చదువుకొని కొనుక్కోండి, ఇబ్బంది పడద్దు. ఇంతసేపు ఎందుకు చెప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వీటి గురించి కూడానండి. అందుకే ఈ శారీస్ గురించి కూడా నేను కొంత తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి సూక్ష్మ లోపాలు ఉన్న చీరలేనండి. మన కస్టమర్స్ వచ్చి అడుగుతారండి, ఏమడుగుతారంటే ఇవి సూక్ష్మ లోపాల ఫ్రెష్ అని అడుగుతారు. జస్ట్ మిస్ప్రింట్స్ అండి. ఎక్కడైనా మిస్ప్రింట్ రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే కొన్ని చీరలకైతే రన్నింగ్ బ్లౌజ్. జస్ట్ ఇదేనండి. వీటిలో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే డ్యామేజెస్ కాదండి, జస్ట్ మిస్ప్రింట్ అనమాట. ఎక్కడైనా మిస్ప్రింట్ రావచ్చు. ఇదిగోండి ఇక్కడ జస్ట్ మిస్ప్రింట్ వచ్చింది అంతేను. ఇవన్నీ కూడా నండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫస్ట్ గా సూక్ష్మ లోపాలు చెప్పాను కదండి, మిస్ప్రింట్స్ కానీ లేదా రన్నింగ్ బ్లౌజ్. ఇప్పుడు ఇది దీనికి సపరేట్ బ్లౌజ్ వచ్చిందండి, కానీ కొన్ని చీరలకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో కాబట్టి అలాగొస్తాయి, అంతేగాని ఇంకా అంతకు మించి అయితే ఇందులో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఉన్నా ఒకవేళ నేను చెక్ చేసి పంపుతానండి. అలాగే వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చి డోలా విత్ కంచి బోర్డర్స్ అండి. ఇదిగోండి ఇట్లాగా బోర్డర్ అయితే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి డోలా అండి. డోలాలో కూడా వచ్చి మనకి ఇది చినాన్ వస్తుందండి. అంటే ఈ సీక్వెన్స్ లో ఉన్నటువంటి క్లాత్, క్లాత్ వచ్చేసి వర్క్ గురించి కాదండి, ఈ క్లాత్ వచ్చేసి మనకి చినాన్ వస్తుందండి. డోలాలో కూడా చినాన్ వస్తుంది. అంటే ఏంటంటే మెత్తగా ఉంటుంది. మీకు ఎలా చూపించాలంటే నేను బ్లౌజ్లో ఒక్కసారి చూపిస్తాను, ఒక్కసారి అర్థమైద్ది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదిగోండి ఇట్లా ఉంటుంది చూడండి. ఇందులో ఇప్పుడు టసర్ వస్తుందండి. టసర్ క్లాత్ వస్తుంది. 400కి 500కి మనకి దొరుకుతున్నాయి. కొంతమంది అయితే మరీ కక్కుర్తికి 400కి తెస్తున్నారు. అంటే అంత చీప్ క్వాలిటీస్ తెస్తున్నారు. మళ్ళీ వచ్చేసి బ్రాండెడ్ అని చెప్తున్నారండి. బట్ కాదండి, ఇది వచ్చేసి చినాన్ అండి. డోలాలో కూడా చినాన్ వస్తుంది. అంటే స్మూత్ ఉంటుందండి, రఫ్ ఉండదు. మనకు వచ్చేసి టసర్ వస్తే చాలా రఫ్ వస్తుంది అనమాట. ఇవి తెచ్చి కూడా నేను ఒక 6 months అవుతుందండి. శారీస్ తెచ్చి కూడా 5 to 6 months అవుతుంది. బట్ నాకు కుదరలేదండి, టైం సెట్ అవ్వలేదు ఆ టైంలో వీడియో వేయడానికి. తర్వాత ఏంటంటే ప్రైజింగ్ తక్కువగా ఉంది. ప్రైస్ తక్కువగా ఉండేసరికి వేస్తే మళ్ళీ వీడియో తీస్తే మళ్ళీ ప్రైజింగ్ ఎక్కువ అనుకుంటారేమన్న ఆలోచనతో తీయలేదు. బట్ కానీ అండి ఈ మధ్య కాలంలో మనకి లోకల్ కస్టమర్లు ఇదిగోండి దీంట్లో బ్లౌజ్ లో వచ్చింది చూడండి, జస్ట్ అట్లా మిస్ప్రింట్ అనమాట. మనం దాన్ని కటింగ్ లో సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో వేస్తే కాస్ట్ ఎక్కువ అనుకుంటారని నేను వీడియో తీయలేదు. బట్ లోకల్ కస్టమర్లు వచ్చేసి మేడం మేము 400వి కొన్నాము, 500వి కొన్నామండి. నేను అలాగే మొన్నే ఈ మధ్య నేను 400లో ఒక ముక్కలు చేరిపెట్టానండి, పర్పుల్ కలర్, డోలాలోని పర్పుల్ కలర్ ముక్కలు చేరిపెట్టాను. ఎంత మంచి రెస్పాన్స్ తెలుసండి. ఇంచుమించుగా 250 చీరలు అమ్మానండి నేను. టోటల్గా 250 శారీస్ అనమాట. ఆన్లైన్లో 100 అమ్మానండి. బట్ ఆఫ్లైన్లో అయితే నేను ఇంకా దీని బ్లౌజ్ సపరేట్ ఉందండి, వేరేగా ఉంది, నేను యాడ్ చేసి ఇస్తాను. దీని వరకు అయితే మాత్రం ఆఫ్లైన్లో అమ్మానండి, ఇంకా ఎక్కువ అమ్మానమాట. 150 శారీస్ దాకా అమ్మానంటే లోకల్ కస్టమర్లకి. ఇప్పుడు ఏంటంటే విజిటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పారండి, మేము 500లో కూడా కొన్నాం మేడం ఇవి. బట్ కానీ మీరు ఇచ్చిన క్వాలిటీ, ఈ క్వాలిటీ వేరు, అసలు ఆ క్వాలిటీ వేరండి. మీరు నిర్భయంగా వీడియో అయితే షేర్ చేసుకోండి, నిర్భయంగా అయితే వీడియో పోస్ట్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకే.
బ్లౌజ్ చూపించండి అని చెప్పి అన్నారండి. అందుకని చెప్పి ధైర్యంగా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ప్రైజింగ్ ఎక్కువ అండి, 890 పడుతుంది. అంటే ఏంటంటే ప్రైజింగ్ ఎక్కువ అంటే నేను ఎక్కువ పెట్టి కొనలేదండి, నేను క్వాలిటీ పెట్టుకున్నాను కాబట్టి కొంచెము బయట మార్కెట్ కన్నా కూడా ప్రైజింగ్ అనేది జనరల్గా మన దగ్గర తక్కువ ఉంటుంది. బట్ కానీ ప్రైజింగ్ అనేది ఎక్కువ ఎందుకు ఉంది అంటే మాత్రం గ్రేడియేషన్ వల్ల, క్వాలిటీ వల్ల అండి. క్వాలిటీ వచ్చేసి చినాన్ డోలా వస్తుందండి, టసర్ డోలా కాదు. ఇవన్నీ కూడా అక్క చెల్లెలు అనమాట. అంటే ఏంటంటే 1 by 1 క్వాలిటీ ఉండే కొంది తగ్గే కొంది టసర్ అయిపోద్దండి. ఇది క్వాలిటీ తగ్గే కొంది ఏంటంటే మనకి ఏంటంటే బరకు వచ్చేసి టసర్ అయిపోతుంది క్వాలిటీ అట్లా అనమాట. సో అందుకని చెప్పి ఇన్నాళ్ళు కూడా వీడియో పోస్ట్ చేయడానికి కారణం అదేనండి. కానీ చాలా మంది అడుగుతున్నారు. సో మన కస్టమర్ల కోసము ఇంకొక విషయం అండి, ఆ ప్రైజింగ్ ఇష్టం ఉంటేనే తీసుకోండి. కొంతమంది ఏమంటున్నారంటే మీరే వీడియోలు అలా చెప్తున్నారు, మాకు భయం వేస్తుందండి కొనుక్కోవాలంటే, మీరే ఎక్కువ అని చెప్తున్నారంటే ఏమంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నాకు అలవాటు. ఏదో పెట్టేసుకొని కడుపులో లేదండి ఇదండి ఇదండి నేను చెప్పను. ఇవైతే మాత్రం బయట అయితే 1500 నుంచి 2000 రూపాయల దాకా ఉంటాయండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆ టైప్లో సేల్ చేసే సైట్స్ ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, షోరూమ్స్ కూడా ఉన్నాయండి. బట్ కానీ మనమైతే అంత ప్రైస్ తీసుకోవట్లేదు. ఓన్లీ 890 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఓన్లీ 890 రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. అన్నీ కూడా ఒక్క నిమిషం అండి, హైట్గా ఉంది సరిగా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటంటే మనకు బ్రాండెడ్ వస్తాయండి. బ్రాండెడ్ పేరు నేను రిలీవ్ చేయకూడదు, అందుకని చెప్పి రిలీవ్ చేయట్లేదు. అన్నీ కూడా బ్రాండెడ్ శారీస్. కంటిన్యూ చేద్దామండి. ఇవన్నీ కూడా మనకి మిస్ప్రింట్స్లో వచ్చినాయి అండి, జస్ట్ సూక్ష్మ లోపాల్లో వచ్చినాయి. నేను ఇవన్నీ కూడా చెక్ చేసి పంపుతాను, మీకైతే ప్రాబ్లం ఏం లేదు. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. నేను బ్లౌజెస్ అవి కూడా కొలత చూసి రన్నింగ్ బ్లౌజ్ ఉంది లేదు కూడా చెక్ చేస్తానండి. అంటే రన్నింగ్ బ్లౌజ్ వరకు, నార్మల్గా బ్లౌజ్ వచ్చిన వాటికైతే ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఉంటాయి, కొలత ఉంటుంది కానండి విడిగా ఇవ్వరనమాట. సో నేను అవన్నీ చెక్ చేసి క్లారిటీగా పంపిస్తాను, మీరైతే కంగారు పడద్దు. ప్రైజింగ్ అయితే మాత్రం 890 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఈ 890 ప్రైస్ మీద నేను ఆల్రెడీ ఒక 100 చీరలు ఆల్రెడీ నేను సేల్ చేశాను. ఇప్పుడు వచ్చి ఒక 60 శారీస్ ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి మన వాళ్ళు అడుగుతున్నారండి, లోకల్ కస్టమర్లు. ఓకే, ఇది వితౌట్ పళ్ళు అండి, పళ్ళు అయితే లేదు, ఆల్ ఓవర్ వచ్చేసింది. ఓకే, మెయిన్ సూక్ష్మ లోపాలంటే అదేనండి, మనకి ఏదంటే పళ్ళులు రాకపోవటము, లేదంటే బ్లౌజులు రన్నింగ్ రావటము, లేదా ఎక్కడన్నా మిస్ ప్రింట్స్, ఐ మీన్ ఏంటంటే చిన్న చిన్న ప్రింట్ అంటే మిస్ ప్రింట్ పట్టము అలా ఉంటుంది. కానండి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమి కాదు, డ్యామేజెస్ కాదు. నేనైతే చెక్ చేసి పంపుతాను, మీరైతే కంగారు పడద్దు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో పెట్టండి. డౌట్స్ అన్నాను కదా, నేను మాట్లాడింది నన్ను అడుగుతున్నారండి, దయచేసి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు అలవాటండి, కాబట్టి చెప్తున్నాను. మొన్న ఒక ఆవిడ షాప్కి వచ్చి మీరే ఇట్లా భయపెడుతున్నారు అంటే, ఐ మీన్ ఇంతంత డ్యామేజ్లు ఉంటాయి అంతంత డ్యామేజ్లు ఉంటాయని మాకు భయం వేస్తుందండి అని చెప్పని అంటున్నారు. లేదండి, వేరే వాళ్ళు పెట్టిన కామెంట్లు, ఒక ఆవిడ పెట్టిన కామెంట్కి నేను చెప్పానండి, మీరు అలా అనుకోని అయితే తీసుకోవద్దు, ఇట్లా ఇష్టపడితేనే తీసుకోండి అని చెప్పి నేను చెప్పాను. అంతేకానండి అలా ఉండే మేము పంపమండి, నేను పంపను. మెయిన్ కొంచెం లేట్ అయింది కానండి, మన వర్క్ పంపడం అనేది వర్క్ లేట్ అవుద్ది కానండి, ఎలా ఉంటే అలా ఉన్నది పంపము. ఆవిడే వచ్చి కొనుక్కున్నా అది వేరే విషయం, మనకు అవన్నీ తెలియదు కదా. ఓకే, ఇది వచ్చేసి ఓవరాల్గా మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ అండి. ఓకే, సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. కలర్ చార్ట్ కానీ డిజైన్ చార్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉందండి, ఒకదానికి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఇన్ని డిజైన్స్ ఇంత అనేది మనకి దొరకదు. జస్ట్ ఏదైనా ఒక 4 డిజైన్లు 5 డిజైన్లు దొరుకుతాయి, కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి, కలర్ చార్ట్ ఉంది. సో కాబట్టి ఎవరికి నచ్చినాయి వాళ్ళు వెంటనే అయితే స్క్రీన్ షాట్లు పెట్టేయండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి కొంచెం మిస్ప్రింట్ ఇక్కడ వచ్చింది, ఇదిగోండి ఇట్లాగా. బ్రాండెడ్ శారీస్ అండి, అసలు ప్రాబ్లం అయితే లేదు, ధైర్యంగా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా కొన్నాను. ఇదైతే డ్యామేజ్ వచ్చిందండి, తర్వాత నేను చెక్ చేస్తానండి. ఇదిగోండి డ్యామేజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సారీ అయితే బాగుంది, బట్ కాకపోతే కట్ వచ్చిందంటండి. చూద్దాం, తర్వాత చూద్దాము. నేనైతే చెక్ చేయలేదు, వాళ్ళు మడతేసేటప్పుడు జనరల్గా అయితే ఏంటంటే ఫోల్డ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటాను, మ్యాక్సిమము టైం సెట్ అవ్వలేదు. ఓకేనండి, నెక్స్ట్. ఓకే, ఇవాళ కలెక్షన్ అయితే ఇంతవరకేనండి. మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. నమస్తే, బాయ్.